అదే విధంగా డిఎస్పీ సార్స్ అండ్ ట్రైనింగ్ వచ్చిన సిఐస్, ఎస్ఐస్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్ అండ్ పీసీ ఆఫీసర్స్ అందరికి జై హింద్. సార్, ఈ 4 days ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అదే విధంగా దీంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నేర్చుకున్నాము. అండ్ మనం ఈ డ్రగ్స్ విషయానికి వచ్చినట్లయితే యువత అనేది డ్రగ్స్ కి చాలా అడిక్ట్ అవుతుంది. అండ్ దీనికి నివారించాల్సిన అవసరం కూడా మనకు చాలా ఉంది. దీన్ని మనం చూసినట్లయితే అప్పట్లో డ్రగ్స్ అనేది మనం టీవీలో మాత్రమే చూసేవాళ్ళం, తర్వాత క్యాపిటల్ సిటీస్ లో చూసాం. బట్ ప్రస్తుతం మనం చూస్తుంటే ప్రతి గ్రామంలో డ్రగ్స్ ఉంది, ప్రతి పోలీస్ స్టేషన్ లో చూసినా కూడా ప్రతి ఏరియాలో డ్రగ్స్ ఉంది. అండ్ యువత అనేది మెయిన్లీ దీనికి అడిక్ట్ అవుతా ఉన్నారు. కాబట్టి దీనికి నివారించాల్సిన అవసరం చాలా ఉంది. సో మనం చూసినట్లయితే 2020లో కరోనా మహమ్మారి వచ్చింది. సో అప్పుడు ఏంటంటే మనం వ్యాక్సినేషన్ కనుగొని దాన్ని నివారించగలిగాం. బట్ దీన్ని కూడా నేను ఒక మహమ్మారి లెక్కనే భావిస్తున్నాను. ఎందుకంటే దాన్ని అయితే మనం తరిమి కొట్టినాం, కానీ ఈ డ్రగ్స్ మహమ్మారి ఏదైతే ఉందో వన్స్ స్ప్రెడ్ అయితే మాత్రం మన దేశం మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే మనం ఏ విధంగా అయితే ఈ ట్రైనింగ్ ను నేర్చుకున్నామో ఆ ప్రాసెస్ ని ఫాలో అయ్యి, సో ఏ విధంగా అయితే చెప్తారో ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, అంటే ప్రస్తుతానికి ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ అనేది స్ప్రెడ్ కాలేదు, యువత కూడా చాలా ఎక్కువ మొత్తంలో అడిక్ట్ కాలేదు. ఇప్పటికీ ప్రికాషన్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. అందులో భాగంగానే మనం ఒక బాధ్యత గల భారతీయ పౌరుడిగా, అదే విధంగా బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా మనం దీన్ని ప్రికాషన్ చేస్తూ పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొని వస్తూ, అదే విధంగా ఏ విధంగా అయితే మనం ఎన్డీపీఎస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నేర్చుకున్నామో ఎవరైతే దీనికి అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ ఆఫీసర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అమూల్య.